నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ. అర్జీలతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న ప్రజలు. మైనింగ్ శాఖ ఫైల్స్ దహనం చేసిన ఎవరిని వదిలేది లేదు. మీడియా ఎదుట స్పష్టం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అల్లూరి జయంతి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు. ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు నుంచి తెలంగాణకు గంజాయి అక్రమ రవాణా. 6 నిందితులను అదుపులోకి తీసుకున్న చింతూరు పోలీసులు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు తాడేపల్లి, ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి చేరుకుంటున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను విన్న లోకేష్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. వెంటనే పరిష్కరించదగ్గ సమస్యలైతే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. మైనింగ్ శాఖ ఫైల్స్ దహనం చేసిన ఎవరిని వదలబోమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది వచ్చి యనమల కుదురు కరకట్టపై రికార్డులు దహనం చేయడంపై కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ మేరకు ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని అన్నారు. విచారణ అనంతరం బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో కొంతమంది అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుందని చెప్పారు. చర్యలు ఉంటాయి, దాంట్లో ఏం లేదు. ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇమ్మీడియట్ గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగలు చేస్తున్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు కొంతమంది, అది కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా వదిలే సమస్య లేదు. చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ PCBకి సంబంధించినవి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంత ముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఆఫీస్ లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవేంటనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మినిస్టర్ గా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని వాడు ఇస్తారు, నోట్లో ఇస్తారు, ఏంటనేది చూడాలి ఒకసారి. అవన్నీ కూడా చూద్దాం. ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదన్నా ఒక డిస్కషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు నోట్ తయారు చేసే ముందు దాని మీద కన్సర్న్ మినిస్టర్స్ అందరూ కూడా అది చూద్దాం, అది కూడా ఏంటనేది చూద్దాం. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ కర్నూలులో బీజేపీ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విభజనను, హింసను ప్రోత్సహిస్తున్నందున అధికార పార్టీ సభ్యులు హిందువులు కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడ్డాన్ని నాయకులు ఖండించారు. రాహుల్ ప్రకటనను తప్పుబట్టారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సురేష్ హిందూ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. రాహుల్ గాంధీ ఏదైతే మొన్న పార్లమెంట్ లో వ్యాఖ్యానించారు, హిందువులపై హింసావాదు హిందువులు అన్న విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నాము. యావత్ హిందూ సమాజం, హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. దానికి కారణం ఇప్పుడు ఈరోజు ఆయన దీన్ని దానం చేశాము, దిష్టిబొమ్మ దానం చేశాము. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలా దానం జరగాల్సిందే. వారికి తగిన శాస్త్రి జరగాల. 99 సీట్లు వచ్చిన తర్వాత వాడు ఏదో దేశాన్ని అనేది 100కు 99 వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. వాడికి వచ్చిన 43కు 99 వచ్చాయి. వాడి అర్థం కావడానికి పిచ్చెక్కింది. 3వ ఇప్పుడు 100 లోపు రావడానికి వాని పరిస్థితి ఇట్లా ఉంది దేశంలో. అలాంటిది హిందువులపై వాడు విషయం కట్టడం చాలా దారుణమైన విషయం ఇది.
కాబట్టి దీన్ని మేమంతా ఖండిస్తున్నాం. అనంతపురం కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ తిమ్మప్ప మరో 3 మహిళా కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. తిమ్మప్పతో పాటు 13, 17, 18వ వార్డు కౌన్సిలర్లు గంగమ్మ, బాలరాజేశ్వరి, మహాలక్ష్మికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనకు ఆకర్షితులై టీడీపీలో చేరామని అన్నారు. రైతులకు సక్రమంగా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో యుద్ద ప్రాతిపదికన డ్రైనేజీ పూడికతీత పనులు చేయించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ కరప మండలం కురాడ, పెదపూడి మండలం సంపర గ్రామాల్లోని సంపర బోధి కాలువ పూడికతీత పనులను జన సైనికులు భోగిరెడ్డి కొండబాబు, గంగాధర్, కురాడ మాజీ సొసైటీ అధ్యక్షులు వెలుగుబంట్ల సూరిబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బండారు మురళి, స్థానిక రైతులు జన సైనికులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత నెల జూన్ 18వ తారీఖున మనకి ఈ కరప మండలం తాలూకా రైతులు పూడికతీతలు తీయడం నిమిత్తం నానాజీ గారిని కలిసి దాని నిమిత్తం పని ప్రారంభించవలసిందిగా కోరడం జరిగిందండి. కన్సర్న్డ్ ఆఫీసర్స్తో నానాజీ గారు మాట్లాడితే గత ప్రభుత్వం ఒక అసమర్థ పాలన వల్ల కనీసం పూడికతీతలు తీసేదానికి కూడా కనీసం పైసా కూడా పంచాయతీల్లో కానీ దీని కన్సర్న్డ్ బాడీలో కానీ లేకుండా చేయడం జరిగింది. గత ప్రభుత్వం మొత్తం ఊడ్చిపెట్టిపోవడం వల్ల అయితే ఇన్స్టెంట్గా రెవెన్యూ జనరేట్ చేయలేరు కాబట్టి ఇన్స్టెంట్గా రెవెన్యూ జనరేట్ చేసి ప్రభుత్వం మనకు నిధులన్నీ కూడా పంపించే క్రమంలో రైతులు ఏదైతే ఈ కాలం నష్టపోకూడదని చెప్పి ఇమీడియట్గా 18వ తారీఖున రైతులు అప్రోచ్ అయితే మనల్ని 19వ తారీఖునే మనం ఇమీడియట్గా సొంత నిధులతో మిషన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర దగ్గర 8,700 చిల్లర ఎకరాలకి గాను సరిపడా ఈ కాలువ పూడికతీతలను అయితే మనం చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఇవాళ వరకు దీనికి సహకరించి ఇక్కడ స్థానిక రైతులు అవుతేనేవ్వండి, మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అయితే కరప మండలం నాయకులు అందరూ కూడా దీనికి చాలా సహకారం అందించి దీన్ని మానిటర్ చేసుకుంటా ఎక్కడ తీస్తే ఎక్కువ మంది రైతులకి మేలు జరుగుతుందా అని చెప్పి కూడా వీళ్ళందరికీ పూర్తి అవగాహనతో ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతులకి నీరు దిగుతలేదని చెప్పి పంతం నానాజీ గారి దగ్గరికి రావడం జరిగింది. రైతులందరూ కూడా ఆగమళ్ళు వేసుకున్నాం సార్, మాకు నీరు లేదు, నీరు కూడా వర్షాల కాలం వల్ల నీరు దిగుతలేదని చెప్పడం జరిగింది. చెప్తే అధికారులకి వెంటనే ఫోన్ చేయగా డి గారికి, ఈ గారికి ఫోన్ చేస్తే మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం గ్రాంట్స్ కూడా లేకుండా మొత్తం తోడేశారు. అధికారులు కూడా చేతులు ఎత్తడం జరిగింది. నానాజీ గారు ఆయన సొంత నిధులతో, ఆయన సొంత డబ్బులతో పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం 15 రోజులు పెట్టి అలా మిషన్ అలా తిరుగుతున్న మన నాయకులు కూడా తిరిగి రైతులు అందరూ కూడా ఇక్కడ వచ్చి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఆగమళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు రాకపోతే ఈ మిషన్ లేకపోతే ఆగమళ్ళు కూడా లేని పరిస్థితి రైతులకు ఉందను. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. అంతేకాదండి, మొన్న చూసిన ధాన్యానికి 3 నెలలు అయింది ధాన్యం చూసి, దానికి కూడా డబ్బులు రాకపోతే ఆ 3 నెలల డబ్బులు నానాజీ గారు వెంటనే ఫోన్ చేసి, అధికారులు ఫోన్ చేసి వెంటనే ఆర్బీఐ కేంద్రాల ద్వారా 4,41,40,448 రూపాయలు నిన్న మొన్న అకౌంట్ లో రైతుల అకౌంట్ లో పడింది. రైతులు కానీ మన ప్రజలు కానీ చాలా ఆశీర్వాదం చేస్తున్నారు. ఇలాంటి నాయకుని ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి విజయవాడలోని తొమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగిన విప్లవ వీరుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఆయన అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అల్లూరి గురించి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులో ప్రాణాలు అర్పించిన మహనీయుడని ఆయన కొనియాడారు. అల్లూరి 125వ జయంతి వేడుకలు పాలకొల్లులో ఏడాది పాటు ప్రతి నెల నిర్వహించామని మంత్రి రామానాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడిని సభా కార్యక్రమం నిర్వాహకులు అభినందించి సత్కరించారు. వీరుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతోత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాలు, ఆ రోజు 125వ జయంతోత్సవాలు కూడా అత్యంత ఘనంగా భారతదేశ వ్యాప్తంగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భీమవరం, మన పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క అత్యంత అద్భుతమైనటువంటి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు ఏదైతే 125వ జయంతోత్సవాన్ని ఆయన ప్రారంభించారో నేను కూడా పాలకొల్లులో ఘనంగా నిర్వహించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాల చిన్న వయసులో ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, స్వతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడో ఆ త్యాగం భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశం, పోరాట పటిమ. ఏదైతే ఆ రోజు ఆయన పోలీస్ స్టేషన్ కి ముందుగానే ఫోన్ చేసి
పలానా సమయంలో పలానా రోజున దాడి చేస్తున్నానని చెప్పి మరి దాడి చేసినటువంటి ఏదైతే ఆయన పోరాట పటిమ ఏదైతే ఉందో అది భావి తరాల వారికి భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ 125వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గంలో నిర్వహించుకోవడం, ముగింపు జయంతోత్సవాలు అత్యంత వైభవంగా పాలకొల్లు నడిబొడ్డున పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అటువంటి జయంతోత్సవాల సందర్భంగా కూడా మరి ఎవరైతే క్షత్రియ పెద్దలు కూడా పెద్ద ఎత్తున మేము గౌరవించుకోవడం జరిగింది. సమాజంలో నేను కూడా చూడడం జరిగింది. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మరి నేను ఉన్నాను అని ఆదుకునేటువంటి ఒక తత్వం క్షత్రియుల్లో నాకు అడుగడుగున కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక గోదావరి జిల్లాలో మరి వాళ్ళని దగ్గర నుండి చూస్తుంటే వ్యక్తిగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఆ హుదూద్ తుఫాన్ బాధితులకు ఆ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కింద, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కొంత విరాళాలు కూడా సేకరించి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నేను ఆ రోజు పాలకొల్లులో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు కూడా శ్రమదానం చేసి ఆ రోజు విరాళాలు సేకరిస్తే ఆ ఒక్కరోజు నాకు 27 లక్షల రూపాయలు విరాళాలు వస్తే ఆ 27 లక్షల విరాళంలో 80% క్షత్రియ సోదరుల నుంచి వచ్చింది అని అంటే క్షత్రియుల దాతృత్వానికి ఇంతగా మించినటువంటి ఉదాహరణ, నిదర్శనం వేరేది చెప్పుకోవాల్సినటువంటి పని లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీవితాజ్.